హాయ్ హలో అండి. ఈరోజైతే ఉప్మా చేసుకుంటున్నాను. రైస్ ఇంకా తీసుకురాలేదు, అందుకని చెప్పేసి చిన్నగా ఉప్మా చేసుకున్నాము. ఉప్మా రవ్వ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు నిన్నైతే చపాతీ చేసేసుకున్నాను, తీసాను. ఇంక ఈరోజు మరి క్యారీకి అయితే ఉప్మా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా తర్వాత వేసేసి తర్వాత అంతా కాలిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మనము కట్ చేసి రెడీగా పెట్టుకుంటాం కదా, వాటిని అయితే వేసేసుకోవాలి. తర్వాత కాలిన తర్వాత వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ మనము ఉప్మా రవ్వ ఎంతైతే తీసుకుంటామో అంత వాటర్ అయితే వేసేసుకోవాలి. 1కి 2 తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ నిండా ఉప్మా రవ్వ తీసుకున్నాం అనుకో, ఈ గ్లాస్తో 2 వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట మనకి. ఆనియన్స్ కొంచెం ఏమంటారు గ్రీనిష్గా వచ్చిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్కు పచ్చిగా కాకోకుండా కొద్దిగా గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ వేసేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది ఉప్మా అన్నమాట. ఇంకేంటండి చెప్పండి. మరి మీ ఇంట్లో మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా రైస్ తేలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, అందుకని ఇంకా అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. శాలరీ వచ్చిన వెంటనే ఎక్కడక్కడ కట్టేసుకునేటివి ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు అమౌంట్ నెలాఖరులో అమౌంట్ మనకు అడ్జస్ట్ ఉండదు కదా, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తినేసి వెళ్ళాలి షాప్కి ఉప్మా చేసుకొని. అంతే కదండి. బాయ్ బాయ్.